అందరూ బాగున్నారా? దేవుని నామమునకే మహిమ కలుగును గాక. నేను బాగానే ఉన్నాను, మీరు బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. దేవునికి ప్రార్థన చేస్తున్నా. నా గురించి మీరు చేసినా చేయకపోయినా సరే, ఏది ఏమైనా మీరు చూపిస్తున్న ఆదరణ బట్టి, ప్రేమను బట్టి, మీలో కొంతమంది ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ ప్రోత్సాహము, ఈ సహకారం ఇంకా మీరు ఇలాగే కొనసాగించండి. అనేక మంది మేలు పొందుతున్నారు. ఇంకా సహకరించిన వారు ఎవరుంటే సహకరించండి, మేలు పొందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీకు మరొక అంశంతో రావాలని నేను ఆశపడుచు ఉన్నాను. మన అందరం కూడా చక్కగా తెలుసుకుని దాని ప్రకారంగా జీవిద్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే, శ్రమలో ఎవరి మీద ఆధారపడాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, బిడ్డలందరినీ మీరు దీవించండి, బిడ్డలతో మీరు మాట్లాడండి, నన్ను మరుగు చేయండి, మీరే మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. శ్రమలో ఎవరిని చూస్తే ఉపయోగం ఉంటుంది? శ్రమలు రాని వాళ్ళు ఎవరండి ఈ లోకంలో? అందరికీ శ్రమలే. చిన్నవాళ్ళకి శ్రమలు, పెద్దవాళ్ళకి శ్రమలు, ఆడపిల్లలకి శ్రమలు, మగ పిల్లలకి శ్రమలు, ముసలి వాళ్ళకి, పొడుసు వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, ధనికులకి, పేదలకి, డాక్టర్లకి, పేషెంట్లకి, పోలీసు వాళ్ళకి, దొంగలకి, అందరికీ శ్రమలేనమ్మా. శ్రమలు లేని వాళ్ళు ఎవరు? మనం అనుకుంటాం వాళ్ళకి బాగా ఉన్నారు, మనకే శ్రమలు వచ్చినాయి, వాళ్ళు మనల్ని ఆదుకుంటే బాగుండు, వాళ్ళేంటో మన గురించి పట్టించుకోరు అని చెప్పి మనం అనుకుంటాం. వాళ్ళకుండే శ్రమలు వాళ్ళకున్నాయి. మనం అనుకుంటాం, అయ్యో వాళ్ళకి బోళ్ళంత డబ్బు ఉంది, నాకేం డబ్బు లేదు, కాస్త నాకు ఇస్తే బాగుండుగా. ఆ డబ్బు గల్లవాళ్ళు బోల్ డబ్బు ఉంది, వాళ్ళు ఏం చేసుకుంటారు అని అనుకుంటాం. అలాగే ఆఫీసర్స్ గురించి కిందన్న అధికారులు అనుకుంటారు, ఆయన ఆఫీసర్ అయిపోయాడు, ఆయనకి ఏ బాధ లేదు, నేను ఇంకా 4th క్లాస్ వర్కర్లోనే ఉన్నాను, క్లర్క్లోనే ఉన్నాను, ప్రమోషన్ రాలేదు, వాళ్ళంతా ప్రమోషన్ చాలా హాయిగా ఉన్నారు, వాళ్ళకైనా సహాయం చేస్తే బాగుండు, వాళ్ళు ఎవరైనా ఆదుకుంటే బాగుండు అనుకుంటాం. వాళ్ళకుండే శ్రమలు వాళ్ళకున్నాయి. కానీ మనం ఆనుకోవలసింది, ఆధారపడవలసింది, మనం ఆదుకునే దేవుడు, అడిగితే ఇచ్చే దేవుడు, మన శ్రమల నుండి విడిపించే దేవుడు, మన శ్రమల నుండి విడిపించే దేవుడు, ఆపదలో ఆదుకునే దేవుడు, అన్ని విషయాల్లో నేను ఉన్నాను, నేను చేస్తాను అని చేసే దేవుడు, చేయగల సమర్థమైన దేవుణ్ణి మనం ఆధారపడాలి. ఇక్కడ 16వ కీర్తనలో కూడా మనం చూస్తే మొదటి చరణంలో, దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. ఇక్కడ దావీదు అంటున్నాడు, నన్ను కాపాడుము అంటున్నాడు. మొదట నీ శరణు తెచ్చి ఉన్నాను, అయ్యా నిన్ను ఆశ్రయించి ఉన్నాను, నిన్ను నమ్ముకొని ఉన్నాను, నీ కొరకు బ్రతుకుతున్నాను, నిన్ను నమ్ముకున్నా, నీ మీద ఆధారపడ్డాను, నన్ను కాపాడు. కాపాడని ఎప్పుడు ఎవరు అడుగుతారమ్మా? ఆపదలో ఉన్నవారు కాపాడమని అడుగుతారు. అపాయములో చిక్కుకున్నవారు కాపాడండి కాపాడే అంటారు. నీళ్ళల్లో మునిగిపోతున్నవాడు కాపాడండి కాపాడండి అంటాడు. నీళ్ళల్లో మునిగిపోతున్నవాడు నన్ను ఇంకా ముంచండి ముంచండి అనడం. అలాగే అగ్నిలో ఉన్నవాడు అగ్ని నుండి బయటికి లాగండి, అబ్బో మండిపోతున్నాను అని చెప్పి వాడు అరుపులు కేకలు, అంతేగాని ఇంకా కాస్త కిరసాలు తగలబెట్టమని అనడం. కాపాడండి కాపాడండి అంటే అర్థం ఏంటంటే, ఏ భయంలో ఉన్నావో, ఏ అపాయకర పరిస్థితుల్లో ఉన్నావో, టీవీ చూస్తున్న బిడ్డ ఏదో ఒక అపాయకర పరిస్థితిలో నీవు ఉన్నావు, అందుకునే భయపడుతూ 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 టీవీ పెట్టావు. ఏ వాక్యం వస్తుందో, దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అని భయపడద్దు, భయపడవలసిన అవసరం లేదు. ఒకటి తెలుసా మీకు? భయపడద్దు 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 అని 366 సార్లు దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. అంటే ప్రతిరోజు చెప్తున్నాడు, భయపడే బిడ్డ జాగ్రత్తగా విను. ఓకే, భయపడతావు, పెద్దానికి భయమే. నీకు డెలివరీ అవ్వాలన్నా భయమే, ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా భయమే, పరీక్ష రాయాలన్నా భయమే, పెళ్లి చేసుకోవాలన్నా భయమే, పెళ్లి చూపుకి వెళ్ళాలన్నా భయమే, ప్రార్థనకి వెళ్ళాలన్నా భయమే, కాలేజీకి వెళ్ళాలన్నా భయమే, బండి తోలాలన్నా భయమే, కారు తోలాలన్నా భయమే, భయము భయము భయం అన్నాడు. అమ్మాయి భయపడుతూ జీవిస్తావు,
ఎవరో ఒకరితో లేదు, ఎక్కడికి పోవు నువ్వు, ఇను భయపడకు అని దేవుడు సెలవిస్తున్నాడు. నన్ను కాపాడు కాపాడు కాపాడని ఇక్కడ దావీదు అడుగుతూ ఉన్నాడు. మొదట ఏం చేశాడంటే ఆయన మీద ఆధారపడ్డాడు, ఆయన మీద ఆనుకున్నాడు. ఇవే నన్ను ఆదరించే దేవుడు. మొదట విశ్వాసం ఉండాలమ్మా. ఎప్పుడు నువ్వు ఆధారపడతావంటే చాలామంది వస్తారు మందిరానికి, యేసునాయన వాళ్ళకి అది చేశాడు, వీళ్ళకి ఇది చేశాడు, వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ అమ్మాయికి పెళ్ళి కాకపోతే ప్రార్థనకి వెళ్తే పెళ్ళయింది, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు కానీ ఏ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు. కల్వరి ప్రేమలో ఒక పాస్టర్ గారు ప్రార్థన చేశాడంట, తిమోతి గారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు, ఉద్యోగం వచ్చింది. ఏదైనా కల్వరి ప్రార్థనా మందిరానికి వెళ్ళిన వాళ్ళు చాలామంది బాగుపడుతున్నారంట విజయవాడలో. అక్కడికి వెళ్ళాలి అనుకుంటావు కానీ నీకు భయం, మా బంధువులు ఏమనుకుంటారో, మా చుట్టాలు ఏమనుకుంటారో అని. భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడ శరణుజొచ్చాడు అని చెప్పి రాయబడి ఉంది. ఆధారపడ్డాడు. ఆయనే చిన్నపిల్లలు తన్నేటప్పుడు ఏం చేస్తారు, గబగబా గబగబా అమ్మ తంతుందనుకో, నాన్న వెనకాల చేరి నానా అమ్మ కదా నానా చూడు నానా అంటాడు. నాన్న అంటున్నాడు అనుకో, అమ్మ వెనకాల చేరి అమ్మ నాన్న అంటున్నాడు చూడు నువ్వే అని చెప్పి వెనకాల దాక్కుంటా. అప్పుడు ఊరికండి కొట్టబాకండి పోన్లేండి అంటది. ఊరుకోనే కొట్టబాకని తండ్రి అంటాడు. ఏదేమైనా శరణకు వచ్చిన వాడిని మనమే జాలిగుండికెళ్ళి కాపాడుకుంటూ ఉన్నాం. దావీదుని సొంత మనుషులే తరవటం, సొంత వారి ద్వారానే అపాయకర పరిస్థితులు ఆయనకు వచ్చాయి. ఈ రోజుల్లో శత్రువులు ఎక్కడి నుంచో రారమ్మా, నీ దగ్గరే ఉన్నారు శత్రువులు, నీ బంధువుల్లోనే ఉన్నారు నీకు శత్రువులు. నువ్వు బాగుపడితే చూడలేని వారు, నువ్వు చెడిపోతే ఆనందపడేవారు, నువ్వు చెడిపోవాలని కోరుకునేవారు. ఇంకా ఒక్కొక్కసారి నాకు ఫోన్లు వస్తున్నాయి, అయ్యా మా బంధువులు నేను చచ్చిపోవాలని చేతబడి చేపించాడయ్యా, ఆ చేతబడి వదలటానికి ప్రార్థన చెయ్యయ్యా, అయ్యా మా బంధువు పలానాయన నా మీద విషప్రయోగం చేశాడయ్యా, నా కాలు చేయి పనిచేయట్లేదయ్యా, నా బంధువులేనయ్యా, అయ్యా వాళ్ళే మమ్మల్ని హింసిస్తున్నారు, నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, మా ఆస్తిని దోచేసుకుంటున్నారు, అన్యాయంగా మాకు వచ్చే సొమ్మంతా వాళ్ళు దోచుకుంటున్నారు, మాకు రావాల్సి మా పేరు మీద రావాల్సింది వాళ్ళ పేరు మీద పెట్టుకుని వాళ్ళే రాయించేసుకున్నారు, మా అమ్మను మోసం చేసి మా నాన్న మోసం చేసి వాళ్ళే రాయించేసుకున్నారయ్యా, అప్పు చేయకపోయినా వాళ్ళంత అప్పు చూపిస్తున్నారయ్యా. చేసేది అంతా బంధువులేనమ్మా, తప్పితే స్నేహితులు. నువ్వు స్నేహితులు నమ్ముతున్నావు, బంధువులు నమ్ముతున్నావు. బంధువులు నమ్ముకు ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన ఎగ్గొట్టావు, స్నేహితులు రమ్మన్నారని చెప్పి ఎన్నిసార్లు మంది ఎగ్గొట్టి ఆ స్నేహితులు పిలిస్తే ఫంక్షన్లకు పోయావు. బంధువులు రమ్మన్నారు, ఎప్పుడు రమ్మలేదు, ఇప్పుడే రమ్మన్నారని దేవుని మందిరం కూడా మానేసి బంధువర్గానికి సరదాగా షికారు చేయాలని వెళ్ళావు. అప్పుడు తెలియలేదన్నమాట. వాళ్ళ నుంచి ఏదైనా దెబ్బ తగిలితే దాకా మనకు జ్ఞానోదయం కలగదు, బుర్ర పగిలేదాకా మనకు బుద్ధి రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞానము కలిగినటువంటి దావీదు చేసిన పని ఒకటే, కంప్లీట్గా ఆయన నమ్ముకున్నాడు, సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడ్డాడు. నువ్వు కూడా చెయ్యి. ఇప్పుడు వరకు నీ బంధువులు నీకేదో సహాయం చేస్తారు, మీ అమ్మాయి డెలివరీ విషయంలో, మీ అమ్మాయి ఉద్యోగం విషయంలో, మీ అమ్మాయి వివాహ విషయంలో బంధువుల మీద ఆధారపడి 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 ఇసిగిపోయిన బిడ్డ, ఇప్పుడు వరకు వేరే ఒకళ్ళని నువ్వు కొలుచుకుని వాళ్ళ ఉపవాసం ఉంటే వాళ్ళు ఏదో ఉపవాసం చేస్తే ఉపవాసం చేసి సోమవారం ఉపవాసం, మంగళవారం ఉపవాసం, గురువారం ఉపవాసం, శనివారం ఉపవాసం, ఆదివారం ఉపవాసాలు చేసి ఎండిపోయిన పెళ్లి కూతురా, ఇక ఆపమ్మ నీ ఉపవాసాలు, దేవుని వైపు చూడమ్మా. పెళ్లి కుమారుడా ఆపు నీ వ్రతాలు, జీవము గల దేవుని వైపు చూడు. చూస్తున్నాను కానండి పాపాన్ని విడిచిపెట్టలేదండి, పాపమే, దేవుడు దేవుడేనండి, మా పెద్దలు కూడా అట్టగా చేసేవాళ్ళండి. ఆపు నీ మాటలో. దేవుని పూర్తిగా నమ్మినట్లయితే నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి. నీకు సంపూర్ణమైన ఆరోగ్యం రావాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. నీ రోగము నీలో నుండి విడిచిపోవాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. రోగాన్ని గురించి నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడుతున్నావు. టీవీలో
ఉఫ్ అంటున్నారు, పడిపోతున్నారు. ఇంకేముంది, అక్కడే ఉంది స్వస్థత అనుకుంటున్నావు, ఆ పాదిరి మీద ఆధారపడుతున్నావు. నిజమే, వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. ఈ మధ్యన జిమ్మిక్కులు చేస్తున్నారు, మిమిక్రీలు చేస్తున్నారు, ఉప్పు అంటున్నారు, తప్పు అంటున్నారు. ఎప్పుడు పడుతున్నారో ఎవరు పడుతున్నాడో, నువ్వు మాత్రం పడతలా. నువ్వు ఎప్పుడన్నా పడ్డావా? పడతలా. నీకు ఆరోగ్యం వచ్చిందా? రావటంలా. ఎందుకు రావటం లేదు? పాపము వలన వచ్చు జీతము అనారోగ్యమే. ఆ పాపము పోతే కానీ నీకు ఆరోగ్యం రాదమ్మా. ఆ పాపము పోతే కానీ నీకు స్వస్థత రాదు. ఆధారపడుతున్నావు, వాళ్ళ మీద ఆధారపడుతున్నావు, వీళ్ళ మీద ఆధారపడుతున్నావు. ఆ పాస్టర్ గారికి ఫోన్ చేస్తే స్వస్థత వస్తుందని, ఈ పాస్టర్ గారికి ఫోన్ చేస్తే స్వస్థత వస్తుందని, అక్కడికి కానుక పంపితే స్వస్థత వస్తుందని ఎక్కడ నీ పాపం మాత్రం విడిచిపెట్టాలి. నీ అబద్ధాలు మానవు, నీ బూతులు మానవు, నీ మోసకరమైన జీవితం మానవు, నువ్వు చేసేటువంటి ఆ పనికి మాలిన పనులు మానవు, విగ్రహారాధన మానవు. ఏంటి నీకు వచ్చే స్వస్థత? నీకు స్వస్థత కావాలంటే నీ హృదయంలో ఉన్న పాపం పోవాలి. నీ దైవపు శక్తి నుంచి నీకు విడుదల కావాలంటే నీ హృదయంలో ఉన్న పాపం పోవాలి. నువ్వు ఆరోగ్యవంతురాలుగా జీవించాలంటే నిజమైన దేవుణ్ణి నువ్వు ఎన్నుకోవాలి. నేను కూడా ఒకానొక సమయంలో నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేక ఎక్కడికెక్కడికో తిరిగి ఉపవాసాలు చేసి 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 ఎండినక్కలాగా తయారయ్యి ఉన్నదంతా అమ్ముకొని అప్పులు పాలైపోయి రోడ్లంబట తిరిగే పరిస్థితి వచ్చినప్పుడు, ఇలాగే ఎవరో చెప్పారు, యేసయ్యను నమ్ముకుంటే బాగుపడ్డారు, వాళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు బాగుపడ్డారు, నువ్వు నమ్ముకోనైనా ఇంకెంతకాలం ఈ కులం అని కులం పట్టుబట్టు కూర్చుంటావు, ఇంకెంతకాలం సిగ్గు 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 అని సిగ్గుపడుతూ బతుకంతా నాశనం చేసుకున్నావు, ఎంతకాలం భయం అని నీ జీవితం అంతా వ్యర్థం చేసుకున్నావు. నీ సిగ్గుని, నీ భయాన్ని, నీ కులపెచ్చని విడిచిపెట్టి అందరి కొరకు ప్రాణం పెట్టిన వాడు ఒకడున్నాడు, పరిశుద్ధమైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన దగ్గరికి వెళ్ళరా బాబు అని నాకు చెప్పినప్పుడు నేను వాళ్ళ మాటిని అనారోగ్యంలో ఉన్న 4 రోజుల్లో చచ్చిపోద్ది అనుకున్న మా అమ్మ బతికించుకోవడం కోసం పెళ్లి కాని స్థితిలో మా అమ్మ నేను ఒంటరిగా జీవిస్తున్న సమయంలో ఆమె చావు బతుకుల మధ్యలో ఆముంది. 2,40,000 రూపాయల అప్పుల్లో నేను మునిగిపోయాను. అప్పుల వాళ్ళు వస్తారని తెల్లవారు వెళ్ళిపోవడం, మళ్ళా రాత్రి 12:30కు వచ్చి పడుకోవడం, నా బతుకంతా దొంగ బతుకైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బంధువుల మీద ఆధారపడతామంటే వాళ్ళు అంతంత మాత్రమే. ఇంకా స్నేహితుల ఉన్నప్పుడు శుభ్రంగా తిన్నారు. ప్రతిరోజు వాళ్ళు సినిమాకి తీసుకెళ్ళేవాడిని, ప్రతిరోజు వాళ్ళకి కావాల్సినవి తాగిచ్చేవాడిని, కొనిపెట్టేవాడిని, రోజు ఎంజాయే. అయినా ఆయన అప్పుల్లో కూరుకుపోయి అప్పుల వాళ్ళతో భయపడుతూ అప్పుల వాళ్ళ గురించి తడిసిపోయిన సమయంలో ఉన్నప్పుడు తిన్న వాళ్ళంతా ఎప్పుడైతే నేను అప్పులైపోయాను అని తెలిసిందో ఒక్కొక్కరు వెళ్ళిపోయారమ్మా. వెళ్ళిపోయారు. నాన్న యవనస్తుడా, నువ్వు యవనస్తుడుగా ఉన్నావు, మంచిదే, నీకు సర్కిల్ ఉంది, మంచిదే, సంపాదిస్తున్నావు, మంచిదే. ఆ సంపాదన, ఆ సర్కిల్ న్యాయమైనదేనా, యథార్థవంతుడైనా, నీతి గలవారైనా, దేవుని నమ్ముకున్న బిడ్డలైనా, అది యథార్థమైనది కాకపోతే, అది నీతి గలది కాకపోతే, అది దేవునికి వ్యతిరేకమైన సంగతులైతే నువ్వు ఆ సాహసాలు వదిలిపెట్టి యేసయ్యను నమ్ముకో. నాలాగా అట్టడుగు స్థితికి వెళ్లకుండానే నువ్వు ఆ సంపాదించిన దాన్ని నిలబెట్టుకుంటావు. అలా కాకుండా ఇష్టానుసారంగా సంపాదన వస్తుంది కదా అని స్నేహితులు వేసుకుని జల్సాలు చేస్తూ వచ్చిందంతా తగలెట్టావనుకో బిడ్డ,